వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో చికెన్ 65 బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు ఒకవేళ గ్లాస్తోని కొలిస్తే ఇట్లాంటి పెద్ద గ్లాస్తోని 4 గ్లాసెస్ రైస్ అయితే సరిపోతుంది. తీసుకొని బాగా వాష్ చేసి ఒక 2-3 సార్లు కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకొని బాగా వాష్ చేసి క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం తినే సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్, ఒక పగలగొట్టిన గుడ్డు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి. కడాయిలో నూనె కాగపెట్టి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు లేకపోతే కొంచెం చక్కెర వేస్తే ఇంకా తొందరగా వేగిపోతాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో కొద్దిగా కొన్ని పీసెస్ వేసుకొని ఒక 3 ట్రిప్స్‌లో ఫ్రై చేసుకోవాలి. వేయంగానే తిప్పకూడదు. ఒక నిమిషం ఆగి ఆ తర్వాత మెల్లిగా ముక్కల్ని తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని 5-8 నిమిషాల వరకు మీడియం లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైనుంచి మాడిపోతుంది. లోపల చికెన్ కుక్ కాదు. అందుకని ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చికెన్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మిగతా చికెన్ కూడా ఇదే విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. తొందరపడి హై ఫ్లేమ్‌లో పెట్టకండి, మాడిపోతుంది. సేమ్ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇది మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో 2 కప్పుల పెరుగు తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టొమాటోలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడి చేసి అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి పింక్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం వేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలండి. లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి. ఈ విధంగా కలుపుకొని మనం నూరి పెట్టుకున్న టమాటా ఏదైతే ఉందో ఇందులో వేసేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా టమాటాలో కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక్క నిమిషం కుక్ చేసుకోవాలి. టమాటా పచ్చి వాసన పోయేదాకా. 1 నిమిషం తర్వాత మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరుగు, సాసెస్ మిశ్రమం ఏదవుతుందో అది వేసేసేయాలి. మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. బాగా టొమాటో, పెరుగు, సాసెస్ అన్నీ కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే అండి, గ్రేవీ రెడీ అయిపోయింది. 1 కప్పు వాటర్ వేసి ఓసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌లో 3/4 పీసెస్ ఒక 3 వంతుల ముక్కలు మొత్తం గ్రేవీలో వేసేసి ఒక్క వంతు 1/4 పీసెస్ గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి ఆ చికెన్ పీసెస్ మొత్తం ఆ వాటర్‌ని అబ్జర్వ్ చేసి గ్రేవీ మొత్తం థిక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లాంటి కన్సిస్టెన్సీ రావాలండి. చికెన్ 65 గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేద్దాము. దీనికి 2 కేజీస్ గిన్నెలో సగం వరకు నీళ్ళు నింపుకొని జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఆ తర్వాత ఇలాచీలు, బ్లాక్ ఇలాచీలు, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ పువ్వు, ఒక తేజ్‌పత్తా, ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి అందులో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వాష్ చేసి, క్లీన్ చేసి వేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తం నీళ్ళంతా మసిలిపోయే వరకు బాగా కాగపెట్టుకోవాలి. ఈ విధంగా మసిలిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్ళు అన్నీ వంపేసి ఉత్తి రైస్ మట్టుకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత రైస్ 80% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మసలు పెట్టుకోవాలండి. రైస్ మనం చెక్ చేయాలి 80% కుక్ అయిందో లేదో. ఇప్పుడు కొద్దిగా ఇలా పైకి వస్తుంది కదా రైస్, ఆ రైస్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా తుంచి చూస్తే కొంచెం పలుకుగా ఉంటుందండి. మొత్తం నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఒక చిల్లుల గిన్నె, దాని కింద ఇంకో గిన్నె పెట్టి మొత్తం నీళ్ళన్నీ వంపేసేయాలి. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద దొడ్డు ఇనుప పెంకు పెట్టుకోవాలి. దాన్ని హీట్ చేసి రైస్ గిన్నె దానిపైన పెట్టేసి మనం ఏదైతే నీళ్ళు వంపుకున్నామో ఆ బియ్యంలో సగం రైస్ వెజల్లో వేసేసేయాలి. వేసి ఇంకో సగం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ వేసిన రైస్ మొత్తం కూడా మంచిగా సదురుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చికెన్ 65 గ్రేవీ ఏదైతే ఉందో మొత్తం కొద్దిగా వేసుకుంటూ ఆ రైస్ పైన సదురుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాతోని గార్నిష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగతా రైస్ ఏదైతే ఉందో అది దానిపైన వేసేసేయాలి. ఈ విధంగా మొత్తం రైస్ అంతా దానిపైన వేసి మళ్ళీ ఒకసారి సదురుకోవాలి. మొత్తం ఆ చికెన్ కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ మనం చికెన్ ఫ్రై చేసుకున్న నూనె వేసుకోవాలి. కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏదైతే ఉందో దానిపైన వేసుకోవాలి. కొన్ని చికెన్ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ పీసెస్ కూడా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాతోని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్తోని మొత్తం కూడా కవర్ చేసేసేయాలి. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్తో సీల్ చేసిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు దమ్కేయాలి. 5 నిమిషాల తర్వాత నోరూరించే గుమగుమలాడిపోయి ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎలా పొడిగా వచ్చిందో. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. బిర్యానీలో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి, కానీ అందరికన్నా ఫేవరెట్ బిర్యానీ అందరికీ చికెన్ 65 బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి. ఈ బిర్యానీని మనము మిర్చి కా సాలన్, లేకపోతే దాల్చా, లేకపోతే షోర్బా, దీంతోని రాయితా, ఈ కాంబినేషన్తోని సర్వ్ చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో పొడిగా ఈ విధంగా గుమగుమలాడిపోతూ మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.